తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇరుకున పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు అతి ఉత్సాహంతో అతి విశ్వాసానికి పోయి చిక్కుల్లో చిక్కుకున్నట్లయింది. తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టులోపు 2 లక్షల రూపాయల రుణాన్ని ఏకకాలంలో రద్దు చేయడానికి రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో హరీష్ రావు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి రెడీగా ఉండాలంటూ కాంగ్రెస్ నుంచి సవాలు మొదలయ్యాయి. జూలై 1 నుంచి రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రులు కూడా చెబుతున్నారు. దీంతో ఎన్ని కష్టాలు ఎదురైన రైతులకు రుణమాఫీ చేయాలన్న దృఢ నిశ్చయంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్లే కనబడుతోంది. రైతుల్లో ధనికులకు కాకుండా పేదలను గుర్తించి సాగు చేసే రైతులకి ఈ రుణమాఫీ పథకాన్ని ఏకకాలంలో వర్తింపజేస్తే ఎవరూ పెద్దగా అభ్యంతరం పెట్టరు. విమర్శలు చేయడానికి కూడా అవకాశం ఉండదన్నది కాంగ్రెస్ నేతల భావనగా ఉంది. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఒట్టేసి మరీ అనేక ప్రాంతాల్లో ఆయన హామీ ఇచ్చారు. అయితే దీన్ని ఎన్నికల స్టంట్ గా బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీసుకున్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అంతటితో ఆగలేదు. నేరుగా అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి తన రాజీనామా లేఖను మీడియా ప్రతినిధులకు ఇచ్చారు. అంటే రుణమాఫీ రేవంత్ సర్కార్ చేయదన్న గట్టి నమ్మకంతోనే హరీష్ రావు అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారని అనుకోవాల్సి ఉంటుంది. స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వలేదని అప్పుడే కాంగ్రెస్ నేతలు విమర్శించినా అందుకు కూడా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. ఇప్పుడు జూలై నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 15 నాటికి ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. నిజంగా అదే జరిగితే హరీష్ రావు తన మాటకు కట్టుబడి రాజీనామా చేస్తారా లేదా అన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం రుణమాఫీ అందరికీ చేయలేదు, కొందరికే చేసిందని తన రాజీనామా ప్రకటనను రివర్స్ తీసుకుంటారా అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. మొత్తానికి హరీష్ ఆవేశంతో చేసిన ప్రకటనతో కాంగ్రెస్ ట్రాప్ లో అడ్డంగా ఇరుక్కుపోయినట్లయిందన్న కమెంట్స్ వినపడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.